ఓకే. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. కుటుంబాలుగా ఇక్కడ ఉన్న మీ అందరు కూడా ప్రభువైన యేసు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏదేమైనా మరి దేవుని సన్నిధిలో ఈ రీతిగా కుటుంబాలుగా కలిసి దేవుని స్తుతించడము, మరి ఆయన సన్నిధిలో గడపడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలలో దేవుడు కలిగి లేని వారు చాలామంది ఉన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఎరగబడ్డం, అది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ రీతిగా ఆయన సన్నిధిలో మరి మనందరం కలిసి కుటుంబాలుగా దేవుడు చేసినటువంటి మరి ఆయన మేలులను కానీ, ఆయన సన్నిధిలోకి వచ్చే పాటలు పాడుతూ కానీ, ఆయన గురించినటువంటి వాక్యములు మన నోటి నుంచి పలకడం కానీ ఇదంతా చేస్తున్నాం. కాబట్టి చాలా సంతోషము. కాబట్టి కొన్ని మాటలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఇది థ్యాంక్స్ గివింగ్, అంటే థ్యాంక్స్ గివింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మరి ఆయన చేసినటువంటి మేలులు కావచ్చు, ఆయన జ్ఞాపకం చేసుకునే విషయంలో మనందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి సమయం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే మరి దావీదు కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా చూస్తూ ఉన్నాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆయన ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు? ఈరోజు మనం కుటుంబాలుగా కూర్చున్నాం కదా, ఇక్కడ కుటుంబాలుగా మనం గ్యాదర్ అయినాము, ఒక దగ్గరికి వచ్చినాము ఆయా ప్రాంతాల నుంచి. మరి మనం ఇక్కడ ఈ సమయంలో మరి గడపడానికి వచ్చినామంటే ఇది ఏదో అనుకొని ప్లాన్ చేసుకుని వచ్చింది కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయమే నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనలకు రాసినటువంటి గ్రంథము 100 దావీదు కీర్తన 100 Psalms 100లో మొదటి నుంచి 4-5 వచనాల దాకా చదువుకుందాం మనందరం కలిసి. కీర్తన రాసినటువంటిది 100వ దావీదు కీర్తన మొదటి నుంచి 5 వచనాలు మనము అందరము కలిసి ఒకటేసారి చదువుదాం. అందరం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా ఈ దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గుర్రములము. 4 కృతజ్ఞత చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు స్తుతించుడి, ఆయన నామం గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చాలు, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన యేసు ప్రభువానికి వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి ప్రభునేసయ్య, మరి సాయంకాల సమయము ఈ దినము మరి కుటుంబాలుగా కలిసి మిమ్మల్ని స్తుతించే కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, కొన్ని నిమిషాలు నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని దయగల తండ్రి, మా హృదయములు, మనస్సు, తలంపులు అన్నీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభువులు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమెన్. ఓకే, ఈ 100వ దావీదు కీర్తనలో మనం చూస్తే, ఇక్కడ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అనేటువంటి మన మాట చూస్తూ ఉన్నాం. రెండవదిగా సంతోషంతో యెహోవాను సేవించండి అనే మాట చూస్తున్నాం. ఇంకోటి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవా ఏ దేవుడని తెలుసుకొనిడి. అయితే ఈ 3వ వచనం మనందరం కలిసి ఒకసారి చదువుదామా? 3వ వచనం, యెహోవా ఏ దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఈరోజు మరి యాజ్ ఎ ఫ్యామిలీస్గా, కుటుంబాలుగా మనం దేవుని సన్నిధిలో ఈ రీతిగా గడుపుతున్నాం. మంచిదే. ఈ ఒక్క మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మనం ఎందుకు స్తుతించాలి, దేవుని మనకి ఎందుకు కనపరచాలి అంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట చూస్తూ ఉన్నాం కదా. అక్కడ 3వ వచనం చూసినాం, ఏముంది? యెహోవా ఏ దేవుడని తెలుసుకొని, తర్వాత ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, తర్వాత ఆయన మేపు గొర్రెలము. 3 విషయాలను బట్టి దేవుని మనం స్తుతించవచ్చు. ఏముంది అక్కడ? 3 విషయాలు ఏంటివి? 3 విషయాలు ఏంటి చెప్తారా? 3 విషయాలు ఏంటి చెప్పండి.
ఆయన మనలను పుట్టించెను ఒకటి, రెండవది ఆయన మనల్ని పుట్టించెను ఒకటి, రెండవది మనము ఆయన వారము, మూడవది ఆయన మేపేటి గొర్రెలము. కాబట్టి ఈ లోకంలో ఈ మూడు మాటలను బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది ఏదైనా ఉన్నదంటే అది నీ డబ్బును బట్టి కాదు, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ధనాన్ని బట్టి కాదు, నీకు అనుగ్రహించినటువంటి ఒక తలాంతులను బట్టి కాదు, టాలెంట్ను బట్టి కాదు, వేరే వాళ్ళ దగ్గర లేని నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదు, దేని బట్టి కూడా మనము గొప్పగా ఫీల్ అయ్యి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మరి అర్హులము కాదు. కానీ అంటే దాని విషయంలో చెల్లించవచ్చు. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవుడు కానీ చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సినటువంటి మొట్టమొదటిది కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మొట్టమొదటిగా ఆ 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటది? మనము దేవుని ద్వారా పుట్టించబడ్డామంట. మనము దేవుని ద్వారా పుట్టించబడ్డాము. రెండవదిగా మనము దేవుని యొక్క ఏమై ఉన్నాము? దేవుని వారమై ఉన్నాము. తర్వాత మూడవది ఆయన మేపేటటువంటి గొర్రెలుగా ఉన్నాం. దేవుడు మనల్ని పుట్టించినాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి దీని 3 విషయాలను బట్టి దేవుని మనం స్తుతించవచ్చు కదా. కాబట్టి కుటుంబాలుగా కూడా మనము ఎవరం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా మనందరం స్తుతించాల్సినటువంటిది ఏంటంటే ఈరోజు ఇక్కడ కూడి ఉన్నాము, మనందరం దేవుని స్తుతించాలా. దేన్ని బట్టి స్తుతించాలంటే ఆయన మనల్ని ఏం చేసినాడంట? పుట్టించినాడు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము దేవుని ద్వారా పుట్టించబడ్డాం. మనము దేవుని ద్వారా పుట్టించబడ్డాము. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు, దేవుని సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. మూడవది ఏంటి? ఆయన మేపు గొర్రెలము. ఆయన కాపరిగా ఉన్నాడు, మనం గొర్రెలుగా ఉన్నాం. కాపరి గొర్రెలకు ఏం చేయాలి? కాపరి గొర్రెలకు ఏం చేయాలి? కాపరి గొర్రెలకు ఏం చేస్తాడంటే కాపరి గొర్రెలను మేపుతూ ఉంటాడు కదా. గొర్రె దానంతట అది ఏమైనా చేయగలుగుతుందా? కాపరి పని ఏంటి చెప్పండి? కాపరి పని ఏంటి? కాపరి ముందుగా నడుస్తూ ఉంటే గొర్రెలు కాపరి వెనకాల నడవాలి. కాపరి ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు వెనకాల నడవాలి. లేదు గొర్రెలు ముందు నడుస్తాయి, కాపరి వెనుక నడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? తప్పుదారులు పోయే అవకాశం ఉంది, ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ దేవుడు చూడండి, కీర్తన గ్రంథంలో ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం ఎలాగో వర్ణిస్తూ ఉన్నాడంటే దేవుడే నన్ను పుట్టించినాడు, దేవుడు ఆయనకు సొత్తుగా చేసుకున్నాడు. సొత్తుగా చేసుకోవడం కాదు, ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ కాపరి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే మనకు కావాల్సినటువంటిది అన్నీ కూడా ఆయన ప్రొవిజన్ ఇస్తూ ఉన్నాడంట. మనకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి మనం ఆలోచన చేద్దాం. నీవు ఇక్కడ ఉంది కదా, మనం ఆయన ద్వారా పుట్టించబడ్డాం. ఆ మాట చదవండి ఒకసారి, అందరు చదవండి. ఆ మాట చదవండి, మూడవ వచనం చదవండి. ఆయన మనలను పుట్టించను. ఎట్లా పుట్టినావు చెప్పు? ఎప్పుడు పుట్టినావు తెలుసా? ఈ మాట చాలాసార్లు చదివినారు కదా. మరి ఆయన మనలను పుట్టించినాడని చెప్తున్నావు కదా, నీకు తెలుసా నువ్వు ఎట్లా పుట్టినావో? నీకు తెలుసా నువ్వు ఎప్పుడు జన్మించినావో? నీకు తెలుసా? ఎప్పుడు జన్మించినారు మీరు జన్మించింది మీకు తెలుసా? మీకు జన్మించింది తెలుసా? ఏ ఒక్కరికి కూడా తెలియదు. మీరు బయటకు వచ్చినటువంటిది డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ, అంతేగాని దేవుడు మిమ్మల్ని పుట్టించినటువంటిది ఎవరికి కూడా తెలియదు. అది దేవుడు మిమ్మల్ని క్రియేట్ చేసింది, పుట్టించినటువంటి సమయం కానీ ఇయర్ కానీ ఆ క్షణాలు కానీ ఎవరికి కూడా తెలియదు. బయటకు వచ్చిన డేట్ మాత్రం తెలుసు, బయటకు వచ్చింది తెలుసు, కానీ దేవుడు మిమ్మల్ని కలగజేసింది మాత్రమే తెలియదు. అయితే నేను అంటాను కదా, ఒకటి దేని బట్టి పుట్టించను అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఒకటి మానవులుగా మనం జన్మించినాము, రెండవదిగా దేవుని ద్వారా కూడా మనం జన్మించినాము. ఒకటి మానవులుగా జన్మించినాము, రెండవది దేవుని ద్వారా జన్మించినాము. దేవుని ద్వారా మనం జన్మించినాము అనేటువంటి మాటకి మీకు బైబిల్లో ఎక్కడైనా ఆధారం ఉందా? ఈరోజు మనం దేవుని స్తుతించాలి, గణపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనికంటే మొట్టమొదటిది ఆయన మనలను పుట్టించినాడు. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు చెప్పాలి? ఆయన అంటే రెస్పాండ్ కావాలి. ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు మనల్ని పుట్టించినాడు. ఎట్లా పుట్టించినాడు? నువ్వు దేవుని ద్వారా పుట్టించబడ్డావు కదా, ఎట్లా పుట్టించబడ్డావు? ఎట్లా పుట్టించబడ్డావు చెప్పండి? మీరు దేవుని ద్వారా పుట్టించబడ్డారు, మంచిదే. అయితే నీకు తెలుసా నువ్వు ఎట్లా పుట్టించబడ్డావో? నేను దేవుని ద్వారా పుట్టించబడ్డాను అనేటువంటిది నువ్వు చెప్పగలిగినట్లయితే నీకు తెలిసి ఉండాలి. ఎలా పుట్టావో నీకు తెలిసి ఉండాలి.
నీకు ఎలా పుట్టావో తెలిసినప్పుడే నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. ఎలా పుట్టావో చెప్పు. తెలుసా? ఏదైనా ఆధారం ఉందా బైబిల్లో? నేను దేవుని ద్వారా పుట్టాను అనేటువంటి మాటకి ఏదైనా ఆధారం ఉందా బైబిల్లో? ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి. అది ఓకే, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి, ఓకే. నీవు దేవుని ద్వారా పుట్టించబడ్డావు అనేటువంటి దానికి వాక్యంలో ఒక మాట ఉంది. అది మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీకు తెలుసుంటే నీవు ప్రతి దినం ఆగకుండా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావు. ఒక మానవుడు కానీ ఒక మనిషి దేవునికి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడు, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడంటే నిజంగా దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకున్నటువంటి మేలులు ఏదైతే ఉంటాయో దాని గురించినటువంటి అంటే ఆ మేలుల ద్వారా అంటే అవి ఎంత గొప్ప మేలులు ఆయన జీవితంలో కలిగినటువంటి తెలిసినప్పుడు అతను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటాడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతారు ఒకసారి. చాలు ఏముంది అక్కడ? మీరు క్షయబీజం నుంచి కాక, ఏంటంట మళ్ళీ చదవాల, మీరు క్షయబీజం నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుంచి పుట్టించబడిన వారము. పుట్టించబడిన వారం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఈరోజు ఈ 100వ దావీదు కీర్తన మరి 3వ వచనంలో ఏముందంటే ఆయనే మనలను పుట్టించను అంటే ఆయన ద్వారా మనం కలిగినాము, ఆయన ద్వారా మనకు జన్మ అనుగ్రహించింది అంటే ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఆకాశం భూమి కలుగజేసినటువంటి దేవుడు. దేవుని ద్వారా నీకు జన్మ ఎలా వచ్చిందంటే దేవుడైనటువంటి ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు ఆది అందు కదా. ఆది అందు వాక్యం ఉండేని, వాక్యము దేవుడు. ఆది అందు వాక్యం ఉండేని, వాక్యము దేవుని యొద్ద ఉండను. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన ఆది అందున్నాడు. ఆది అందున్నటువంటి దేవుడు మానవ రూపిగా యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ద్వారా నువ్వు జన్మించినావు. నీ జన్మ ఎలాంటిది అనేటువంటి తెలుసుకోవాలా. నువ్వు తల్లి గర్భం నుంచి పుట్టింది, అది అయిపోయింది, దాని కథ ఒడిసిపోయింది. ఇప్పుడు నువ్వు దానికి సంబంధించినటువంటి వ్యక్తివి ఏమాత్రము కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించినావో, యేసే బిడ్డగా చేయబడ్డావో, క్రైస్తవునిగా పిలువబడుతున్నావో, అప్పుడు నువ్వు ఎవరికి జన్మించినట్టు అంటే దేవునికి జన్మించినట్టు తెలుసుకోవాలి. దేవునికే జన్మించినట్టు. ఏం ప్రూఫ్ ఉంది? ఇలానే ఒకసారి ఏమైందంటే వినండి, జాగ్రత్త వినండి, కొన్ని నిమిషాలు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. కూర్చో, డిస్టర్బ్ చేయ, కూర్చొని వీడి కూర్చో, సిట్. ఒక దగ్గర ఏమైందంటే ఒక దైవజనుడు ఇంకో పాస్టర్ని అడుగుతా ఉన్నాడు, ఇన్ని రోజులు మా సంఘంలో ఉండి మాకు డిస్టర్బెన్స్ చేసి నువ్వు కొత్తగా సంఘం పెట్టుకున్నావు, నువ్వు మా పరిచయ ద్వారానే జన్మించినావు కదా, మా సంఘం ద్వారా జన్మించినావు కదా అని ఆ దైవజనుడు ఆ పాస్టర్ క్లాస్ బిక్తా ఉన్నాడు. ఆయన అన్నాడు కదా, సారీ పాస్టర్ గారు, నేను ఆ సంఘం ద్వారా జన్మించలేదు, నేను వాక్యం ద్వారా జన్మించినానని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? సంఘం ద్వారా నేను కనబడలేదు, సంఘం నన్ను కనలేదు, కానీ నేను ఎలా కనబడ్డానంటే దేవుని వాక్యం ద్వారా నేను పుట్టినాను అంటున్నాడు. దేవుని వాక్యం ద్వారా నేను పుట్టినా అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే శాశ్వతమగు, చదవండి మాట, మొదటి పేతురు 1వ అధ్యాయము ఎన్నో వచనము 22, 23, 22 ఏముంది? మీరు క్షయబీజం నుంచి కాక శాశ్వతమగు, అది స్పీడ్గా చదివేసినారు, బాగానే ఉంది. అది ఎప్పుడైనా మీరు మెల్లగా ఆలోచించి ఒక్కొక్కటి చదివినారా? మీరు అనగా ఎవరు? మీరు అంటే ఎవరు? హలో, మీరు అంటే ఎవరు? నేను. అక్కడ ఏం చదవాలంటే మీరు దగ్గర నేను అని పెట్టుకొని చదవాలా. ఇప్పుడు చదవండి, నేను క్షయబీజం నుంచి కాక అంటే ఏంటి? నేను క్షయబీజం నుంచి కాక అంటే క్షయబీజం అంటే ఏంటి? క్షయబీజం అంటే ఏంటి? కొన్ని రోజులు ఉండే అది
పాడైపోయేది కావచ్చు, నశించిపోయేది కావచ్చు, ఈ భూమిపైన కనిపించకుండా ఉండేది కావచ్చు. క్షయబీజం అంటే ఏంటంటే కొన్ని దినాలే మనకు కనిపించి తర్వాత మాయమైపోతాయి, మళ్ళా మనం వెతికినా కూడా దొరకవు. నువ్వు దాన్ని చూడాలనుకున్నా అది నీకు కనిపించదు, అది క్షయమైపోయేది. అనగా ఇప్పుడు చదవండి, నేను క్షయబీజం నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యములముగా. అక్షయ బీజం నుంచి అంటే ఏంటి? అక్షయ బీజం నుంచి అంటే ఏంటి? దానికి చావే లేదు, దానికి మరణమే లేదు, ఎల్లప్పుడూ జీవించేది, మరణము లేనటువంటిది, ఎల్లప్పుడూ జీవించేది, ఎల్లకాలం ఉండేటటువంటిది ఏదైనా ఉన్నదంటే దానికి ముందుగా ఉంది. ఏంటంట? శాశ్వతమగు జీవము గల దేవుని యొక్క వాక్యము. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమే శాశ్వతమైనది, జీవము గలది, దానికి మరణము లేనిది, ఎండు లేనిది, ఎల్లప్పుడూ బ్రతుకుండేది అది. దాని ద్వారా మీరు ఏముంది అక్కడ? మీవు పుట్టించబడిన. ఇప్పుడు చెప్పాలి, ఊరికే మనం చదువుకుంటే పోతే బాగుంటుంది. ఆయనే మనల్ని పుట్టించినాడు. ఎట్లా పుట్టించినాడు నీకు తెలుసుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు ఎలా పుట్టినావో నీకు తెలుసుండాలి. దేవుని ద్వారా నువ్వు పుట్టించబడ్డావు అంటే నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఎలాగూ నేను దేవుని ద్వారా పుట్టించబడ్డాను, దేవుడు నన్ను ఎలాగూ కన్నాడు అనేటువంటిది నీ క్వశ్చన్ వేసుకోవాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యం ద్వారా, అనగా శాశ్వతమగు జీవము గల ఏ బీజం అంట? అక్షయ బీజం నుంచి పాడుగానటువంటిది, నశించేటటువంటి గుణము లేనటువంటిది, మరణము లేనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆ బీజం ద్వారా నువ్వేం చేయబడ్డావు? పుట్టించబడిన పుట్టించిన వాడిని మీరు. ఇప్పుడు చెప్పాలా? నేను అంటే అక్కడ ఉంది కదా, మీరు అని ఉంది కదా, నేను అని పెట్టుకొని చదవాలి. నీవెక్కడ నీ జన్మ ఎలా వచ్చింది తెలుసా? దేవుని వాక్యం ద్వారా నువ్వు పుట్టించబడ్డావు. దేవుని వాక్యం ద్వారా నువ్వు పుట్టించబడ్డావు. దేవుని వాక్యం ద్వారా పుట్టించబడ్డావు. ఎప్పుడు పుట్టినావు తెలుసా? నీవు ఎప్పుడు పుట్టినావు తెలుసా? రక్షణ ఎప్పుడు వచ్చింది చెప్పండి మీకు? రక్షణ ద్వారాలు ఎప్పుడు తెరవబడ్డాయి మీకు చెప్పండి? ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి? ఎంతమంది రక్షించబడ్డారు? అందరు రక్షించబడ్డారు కదా. ఎంతమంది అందరు కదా. ఎట్లా నువ్వు రక్షించబడ్డావు చెప్పు? ఏదైనా ప్రూఫ్ ఉందా? నీవు రక్షించబడ్డావు అని చెప్తున్నావు కదా, నీవు రక్షించబడ్డావు అనే దానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? హలో చెప్పాలి. నీవు రక్షించబడ్డావు అంటే ఏదైనా ప్రూఫ్ ఉందా? ఊరికనే రక్షించబడిన చేయతే కాదు. బాప్తిసం తీసుకున్నావా? కాదు, అదంతా ఉత్తదే, అదంతా. నేనేమంటున్నా, బైబిల్ నుంచి ఏదైనా ప్రూఫ్ ఉందా? మాకు ఫారిన్లో ఉద్యోగం వచ్చిందంటే అటు ప్రూఫ్ పడతాడు. ఏం చూపిస్తావు నువ్వు? పాస్పోర్ట్ కూడా కాదు. పాస్పోర్ట్ పోవడానికి ఆడ పనిచేయనీకి ఏంది అది కావాల్సింది? ఆ కంట్రీ నుంచి ఏంటది? నాకు పలానా ప్రూఫ్ ఉందని చూపిస్తావు. నేను అడుగుతున్నాను, నీవు రక్షించబడ్డాను అని చెప్తున్నావు కదా, నీకంటూ ఏదైనా ప్రూఫ్ ఉందా? బైబిల్ నుంచి ఏదైనా ఒక రెఫరెన్స్ ఉందా? ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను, ఇది మర్చిపోదు. మీ నరాల్లో బ్లడ్లో దిగిపోవాలి. ఇది ఎప్పుడు తెలిసిందే, చదివిందే ఎప్పుడు? చెప్పండి ఏంది? ఏంటి? రోమీలకు రాసిన పత్రిక ఇప్పుడని చెప్పండి, 10వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. రోమా 10:9-10 చదవండి. ఈ రోమా 10:9-10 అనేటువంటిది మీ మైండ్లో దిగిపోవాలి. చదవండి ఒకసారి. ఏంటి తీసినారు అందరూ? చూడండి ఇప్పుడు చదువు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల అలో నీకు రక్షణ వచ్చింది. ఊరికే రాలేదు నీకు రక్షణ. ఎప్పుడైతే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయన లేపినని హృదయమందు, ఒకటి నోటితో ఒప్పుకొని, రెండవ హృదయంలో విశ్వాసం ఉంచినప్పుడు, ఈ ప్రాసెస్ జరిగినప్పుడు నీవు దేవుని వాక్యం ద్వారా జన్మించబడ్డావు. అది మీకు అర్థమవుతుందా? ఎప్పుడు నీకు జన్మ వచ్చిందంటే నువ్వు ఎప్పుడైతే యేసే ప్రభు అని ఒప్పుకున్నావో, ఆ యేసు ప్రభుని దేవుడు మృతులలో నుంచి లేపినని హృదయంలో విశ్వాసం ఉంచినావో, ఈ ప్రాసెస్ ఎప్పుడైతే నీ హృదయంలో నీ నోటి ద్వారా జరుగుతుందో అప్పుడు దేవుని వాక్యం ద్వారా నీకు జన్మ అనుగ్రహించబడింది. అప్పటి వరకు దేవుని వాక్యం పుట్టిన వ్యక్తివి కాదు నువ్వు. కాబట్టి ఎందుకు ఈ మాట ఇంత క్లియర్ చెప్తున్నానంటే, ఇక్కడ కీర్తన గ్రంథం అంటున్నాడు కదా,
ఆయన మనల్ని పుట్టించను అంటే నిజంగా ఆయన ఎలాగూ మనల్ని పుట్టించినాడు అనేటువంటిది నీకు ప్రాపర్గా నీకు అర్థమైనప్పుడు నువ్వు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటావు. ఎందుకంటే లోకస్తులుగా నువ్వు పుట్టలేదు. నీకు ఉన్నటువంటి జన్మ ఏంటి తెలుసా? దేవుని వాక్యం ద్వారా పుట్టినటువంటి జన్మ నీకు అనుగ్రహించబడింది. దేవుని వాక్యం ద్వారా నువ్వు జన్మించినావు. దేవుని వాక్యం ఏమైపోయేదంట? పాడైపోయేది కాదు, క్షయమయ్యేది కాదు, అంటే కొన్ని దినాలు ఉండి కొన్ని దినాల తర్వాత మాయమైపోయేది కాదు, ఎల్లప్పుడూ ఉండేటటువంటిది. ఎల్లప్పుడూ ఉండేటటువంటిది ఆ దేవుని వాక్యం ద్వారా నువ్వు పుట్టినప్పుడు నీవు కూడా ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటావు. నీకు కూడా ఎలాంటి ఒక ఎండ్ డేట్ అనేటువంటిది నీకు కూడా ఎల్లప్పుడూ లేదు, కంటిన్యూగా జీవిస్తూ ఉంటావు. నేను ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇంకా చెప్తాను నేను ఈ పుట్టుక గురించి. అయితే మొట్టమొదటి ఏంటి? దేవుడు మనల్ని ఆయన ద్వారా మనం పుట్టించబడ్డాం. రెండోది ఏంటి చెప్పండి? ఆయన సొత్తుగా చేయబడ్డాం. దేవుని వాక్యం ద్వారా పుట్టిన తర్వాత ఆయన సొత్తుగా చేయబడ్డాం. మూడోది ఏంటి? ఆయన మేపే గొర్రెలుగా మనం ఉన్నాం. ఆయన ద్వారా పోషించబడుతున్నటువంటి వారం. నీకు కావలసినటువంటి సప్లై, నీకు కావలసినటువంటి ఫైనాన్షియల్ రీసోర్సెస్ కానీ, నీకు అనుగ్రహించబడుతున్నటువంటి నీ జీవితంలో ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిన్ను పుట్టించి నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు పోషిస్తూ ఉన్నాడు ఆయన. అది ఆ మాటలు అనేటువంటిది కీర్తనల గ్రంథంలో ఆయన రాస్తూ ఉన్నాడు. మనమందరము అంటే ఆయననే మనల్ని పుట్టించినాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన మేపే ప్రజలముగా గొర్రెలముగా మనం చేయబడ్డాము అనేటువంటి మాట అక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట మీకు చూపిస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు ఒక మాట ఉంది చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు ఒకసారి చదువుదామా? ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం కదా. నువ్వు దేవుని ద్వారా జన్మించబడ్డావంటే నీ పైన ఏముంది తెలుసా? దేవుడు కృపగలవాడు. ఆయన కృపగలవాడు కాబట్టి ఏముంది అక్కడ? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం ఉన్నాం. అంటే నిర్మూలము కాలేదు. దేవుని కృప మన పైన ఉంది కాబట్టి ఆయన వాక్యం ద్వారా మనల్ని పుట్టించబడ్డామంట. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం పెట్టి ఆయనే ప్రభు అని, ఆయన యేసు అని, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపినాడని మనం హృదయంలో విశ్వసించి నోటితో నొప్పుకోవడం ద్వారా వాక్యానికి జన్మించినాము. జన్మించడమే కాదు, జన్మించిన తర్వాత ఆయన సొత్తుగా చేయబడ్డాము. ఆయన ద్వారా పోషించబడతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఫ్యామిలీస్కి అందరూ కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మొట్టమొదటిగా ఏదేమైనా ఉంది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందంటే నీ పుట్టుకను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లింది మొట్టమొదటిగా. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, ఎవరికి కూడా వాక్యం ద్వారా జన్మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు క్రైస్తవునిగా నీకున్నటువంటి గొప్ప ధన్యత ఏంటంటే దేవుని వాక్యం ద్వారా నువ్వు జన్మించబడ్డావు. దేవుని వాక్యం ద్వారా నీ పుట్టుక అనుగ్రహించబడింది. నువ్వు చాలా వాల్యూ దేవుని దృష్టిలో తెలుసా? మీకు విషయం తెలుసా? నిన్ను వాక్యం ద్వారా జన్మింపజేయడానికి ఆది యందు ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఏం చేసినాడు తెలుసా? యోహాను సువార్తలు ఉంటుంది కదా, మొదటి అధ్యాయం యోహాను సువార్తలు ఉంటుంది కదా. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చినాడంట? శరీరము ధరించుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చినాడంట. ఎందుకు తెలుసా? నిన్ను ఆ వాక్యం ద్వారా, ఆయన ద్వారా నీకు జన్మియడానికి వచ్చినాడు. కాబట్టి ఎంత ప్రివిలేజ్ తెలుసా మనది? ఎంత గొప్పవారం అంటే ఈ లోకంలో చాలా ప్రెషియస్ మనం. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. నువ్వనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా యాజ్ ఏ ఫ్యామిలీగా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. వ్యక్తిగతంగా కూడా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దీనికి అది లింక్ రెఫరెన్స్ మీరు రాసుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఏమందంటే, మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇది మనం ఇక్కడ రెఫరెన్స్ చెప్పుకోవచ్చు. దేనికి చెప్పుకోవచ్చు? ఆయనే మనల్ని పుట్టించననే దానికి చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు? యేసుక్రీస్తు నందు దేనికంట?
సత్క్రియలు చేయుటకై మనల్ని ఏం చేసినాడంట? యేసయ్య లోపల, అంటే యేసయ్య ద్వారా మనకేం ఏం అనుగ్రహించినాడు ఆయన? ఏం అనుగ్రహించినాడు చెప్పండి? యేసుక్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇది మీరు చదువుకొని కొంచెం ఈ వారం అంతా ఆలోచన చేయండి. ఇది ఒక్కటే మాట తీసుకొని ఆలోచన చేయండి. మీరు వేరే ఏమొద్దు, అధ్యాయాలు చదవడం ఆపేసి ఒక్క మాట తీసుకొని మీరు మెడిటేట్ చేయండి. చదివిందే 100 సార్లు చదవండి. చదివినప్పుడల్లా దేవుడు మీకు దాని లోపల ఉన్నటువంటి డీప్ రెవల్యూషన్ మీకు చూపిస్తూ ఉంటాడు. యోహాను సువార్త తీద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని నేర్చుకున్నాం, మంచిదే. అయితే కృతజ్ఞతాస్తులు వచ్చే కుటుంబాలుగా, వ్యక్తిగతంగా కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా ఏమైనా బెనిఫిట్ ఉందా మన జీవితాలలో? కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా ఏదైనా మేలు పొందుకుంటామా అనేటువంటిది ఒక మాట నేను మీకు చూపించి నేను ముగిస్తాను. తీద్దండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం తీద్దాం ఒకసారి. మొదటి నుంచి చదువుతారా ఒకసారి? కొంచెం మొదటి నుంచి చదవండి. 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అటు తర్వాత యేసు తిబెరయ సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూసి బహు జనులు ఆయనను వెంబడి. చదవాలి, అందరు చదవాలి. ఒకరు చదివితే ఒకరు చూడడం కాదు. దేవుని వాక్యం తీయమన్నప్పుడు ప్రతి ఒక్కరు చదవాలి. ఇది నేర్చుకోండి. ఒకరు చదివితే మేము అందరం వింటామంటే వీఐపీలం కాదు, అందరం కూడా చదవాలి. చదవండి. ఎక్కడి దాకా చేయడం? 3వ వచనం నుంచి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాను. అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకై 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుని ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమును ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండను కనుక లెక్కకు ఇంచుమించు 25,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారి అందరికీ వడ్డించాను. ఇందులో నేను మీకు జ్ఞాపకం చేయాల్సినటువంటిది ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులు చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవుని వాక్యం ద్వారా మనం జన్మించబడ్డాం, అనగా దేవుని ద్వారా మనం పుట్టించబడ్డాం, ఆయన సొత్తుగా చేయబడ్డాం, ఆయన మేపే గొర్రెలుగా ఆయన ద్వారా పోషించబడుతున్నగా వారిగా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని బట్టి నువ్వు దేవునికి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే నీ జీవితంలో నీకు కలిగేటటువంటిది ఏంటి అంటే, ఈ 6వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలలో మీరు ఇది కూడా రాసుకొని మీరు మెడిటేషన్ చేయండి. ఇక్కడ చాలామంది వచ్చినారు. దగ్గర ఎంతమంది ఉన్నారంట? 25,000 మంది పురుషులే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇంకా మనకు తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏంటి, అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆహారం కావాలి, అంతమందికి సరిపోయేటటువంటిది లేదు. అయితే యేసు ప్రభు వారు చేసింది ఏంటి చెప్పండి? యేసు ప్రభు వారు ఏం చేసినారు? అక్కడ ఒక చిన్న అబ్బాయి దగ్గర ఏమున్నాయంట? ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు చెప్పండి? 5 యవల రొట్టెలు, 2 చేపలు. 2 చేపలు 5 రొట్టెల్ని యేసు ప్రభు వారు తీసుకొని ఏం చేసినాడు? అక్కడ యేసు ప్రభు వారు తీసుకొని ఏం చేసినాడు? ప్రభువా ఏమన్నాడు? తండ్రి, ఈ 5 రొట్టెలను 25,000గా చేయు, ఈ 2 చేపల్ని ఏం చేయమన్నాడు? ఒక 30,000గా చేపలు చేయి, 25,000 రొట్టెలు అని చెప్పినాడు. అక్కడ ఏం చెప్పినాడు? అక్కడ యేసు ప్రభు వాడినటువంటి పదజాలం ఏముంది చెప్పండి? ఏం చేశాడంట? వాటిని తీసుకొని ఆకాశం పైకి వెత్తి, ఒక సైడు ఒక చేతిలో రొట్టెలు ఉన్నాయి, ఒక చేతిలో చేపలు ఉన్నాయి. ఇవి రెండింటిని పట్టుకొని పైకి ఆకాశం పైకి పెట్టి ఉన్నటువంటి ఈ 5ను బట్టి, ఉన్నటువంటి ఈ 2ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దింపిన తర్వాత అవి ఏమైపోయినాయంట? ఏమైపోయినాయి? ఎన్ని గంపలు మిగిలినాయి? తర్వాత 12 గంపలు మిగిలినాయి. అంటే ఉన్న పురుషులు 25,000, స్త్రీలు ఎంతనో తెలియదు, పురుషులు మన చిన్నపిల్లలు ఎంతనో తెలియదు. కానీ అందరూ సమృద్ధిగా తిన్న తర్వాత మిగిలినటువంటి గంపలన్నీ 12 గంపలు మిగిలినాయి. ఏం చేస్తే ఈ 12 గంపలు మిగిలినాయి? అక్కడ ఉన్నవారు అందరూ తిన్నారు. మిగిలిన ఈ 12 గంపలు అంటే ఏం చేయడం ద్వారా ఈ 12 గంపలు మిగిలినాయి? ఏం చేయడం ద్వారా ఈ 12 గంపలు మిగిలినాయి అంటే, అక్కడ ఉన్న వాటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? అనగా యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఉన్న వాటిని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, థ్యాంక్స్ చెప్పాడు. ఉన్న వాటిని బట్టి థ్యాంక్స్ చెప్పడం ద్వారా
అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సరిపోయేటటువంటి సమృద్ధి అనేటువంటి రొట్టెలు చేపలు వాళ్ళకు అనుగ్రహించబడ్డాయి. నేనేమంటున్నానంటే దేవుడు నీకు అనుగ్రహించబడినటువంటి రక్షణ ఏదైతుందో, రక్షణ ద్వారా నీకు అనుగ్రహించబడింది ఏంటి తెలుసా? నువ్వు దేవుని వాక్యం ద్వారా జన్మించబడ్డావు, అనగా దేవుని ద్వారా నువ్వు జన్మ నీకు అనుగ్రహించబడింది. దాన్ని బట్టి నువ్వు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఆయన సొత్తుగా చేపట్టావు కాబట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఆయన మేపేడి గొర్రెగా నువ్వు ఉన్నావు, ఆయన ద్వారా పోషించబడేటటువంటి గొర్రెగా నీవు ఉన్నావు. ఆయన నీ కాపరిగా ఉన్నాడు కదా. దాన్ని బట్టి కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మనందరం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటే మానక నీ జీవితంలో ఏది కావాలో అన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా చెబుదామా? మీకు అర్థమైందా? మీకు అర్థమైతే గంతులేయాలి. మీరు పట్టుకొని నాకు అది కావాలి ఇది కావాలి ఆడితే దేవుడు అస్సలు ఇయ్యాడు. మీకేం చెప్తున్నాను తెలుసా? ఒక క్లూ ఇస్తున్నాను, హింట్ ఇస్తున్నాడు. నీ దగ్గర కలిగి ఉందాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించు, నీకు సమృద్ధి అనుగ్రహించబడుతుంది. కృతజ్ఞతలో బ్లెస్సింగ్ ఉంటుంది, థ్యాంక్స్ గివింగ్లో బ్లెస్సింగ్ ఉంటుంది తెలుసా? నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్తే నీకు సమృద్ధి వస్తుంది. నీ దగ్గర ఉంటుంది కానీ నువ్వు కృతజ్ఞత చెల్లించడంలో వెనకడుగు చేసినావు కావచ్చు. ఎప్పుడో ఆదివారం వస్తేనే, ఆరాధన సమయం వస్తేనే ప్రభువా నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు అంటావు. అప్పుడు కాదు చెల్లించాల్సింది. ఉదయకాలం లేచిన వెంటనే మొట్టమొదటిగా నువ్వు చెప్పాలి ఏంటి తెలుసా? ప్రభువా నీ వాక్యం ద్వారా నన్ను జన్మింపజేసావు, నాకు జన్మ నీ వాక్యం ద్వారా అనుగ్రహించబడింది, నీవు నన్ను కన్నావు, దాన్ని బట్టి నీకు వందనాలని చెప్పాలి. నీ సొత్తుగా నన్ను చేసుకున్నావని చెప్పాలి. నన్ను పోషించే దేవుడవుగా నా జీవితంలో నువ్వు ఉన్నావని నువ్వు చెప్పగలిగితే నీ దగ్గర కొద్దిగానే ఉన్నది కావచ్చు కానీ నీకు కావాల్సిన అక్కడ ఎంతమందికి కావాలి చెప్పండి? హలో, మంచిగా ఉంది కదా స్టోరీ, ఇది చాలా మంచి కథ, పొడుపు కథలాగా ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో చెప్పే కథలా ఉంది కదా. ఈ వాస్తవం జరిగింది ఇదంతా. యేసు ప్రభువారు శరీరరీతిగా ఉన్నప్పుడు నిజంగా జరిగినటువంటిది ఇది. కృతజ్ఞతలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించే విషయంలో ఏ పొజిషన్లో ఉన్నావో నాకు తెలియదు. ఇన్ని రోజులు నువ్వు దాన్ని బట్టి ఎప్పుడో ఒకసారి చేస్తున్నావేమో. ఇంకో మాట చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఎల్కానా ఏటేటా షిలోహులో ఉన్నటువంటి మందిరానికి యాజ్ ఏ ఫ్యామిలీగా వెళ్తాడంట. తెలుసా మీకు ఆ విషయం? ఎల్కానా షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి కుటుంబముతో కలిసి బలులు అర్పించడానికి వెళ్తాడంట. అలాగూ 1 ఇయర్కి ఒకసారి అయినట్ట, ఇయర్లీ వన్స్ అయినా పర్లేదు, నీ గృహంలో ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకోవడం అనేటువంటి చాలా మంచిది. అప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలోకి వెళ్ళారు, అప్పుడు మందిరానికి వెళ్ళారు, దేవాలయానికి వెళ్ళినారు. కానీ ఇప్పుడు నువ్వేంటి? నీవే ఆయన ఆలయముగా చేయబడ్డావు, నువ్వే ఆయన మందిరముగా చేయబడ్డావు. మన ఇల్లు ఒక ఆలయముగా ఉంది కాబట్టి నీ ఇంట్లో సంవత్సరానికి ఒకసారైనా ఒక కృతజ్ఞత కూడిక నువ్వు కలిగి ఉంటే చాలా మంచిది. దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకొని అందరి సమక్షంలో ప్రభు నా జీవితంలో మేలులు చేశారనేటువంటి మాటలు చెప్తూ ఆయన స్తుతిస్తే నీకే ఆశీర్వాదకరం. మీరు ఇంకా మీ జీవితంలో అభివృద్ధి పొందుతలేరేమో, కొన్ని మేలులు పొందుకోవట్లేదేమో, ఉన్నది ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నా ఏం తెలుసా? నువ్వు ప్రారంభించు, ఈ దినం నుంచే ప్రారంభించు దేవుని కృతజ్ఞత చెల్లించడం. వ్యక్తిగతంగా నువ్వు చెల్లించు. రెండవది, కుటుంబంగా నువ్వు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. దేన్ని బట్టి తెలుసా? నీ దగ్గర దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని బట్టే చెల్లించు, వేరే కాదు. దయచేసి నేను ఒక మాట చెప్తూ, ఈ రోజు నుంచి అది కావాలి ఇది కావాలని అడగడం ఆపేసేయండి. మీరు కావాలని అడగడం ఆపేసి ఉన్నదాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించు, నీకు సమృద్ధి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సమృద్ధి దేవుడు నీకు ఇస్తాడు. యేసుప్రభు అదే చేసినాడు. ఉన్న వాటిని బట్టి పైకి లేపి, అంటే దేవుని వైపు ఆకాశం వైపు చేతులెత్తి వాటిని బట్టి కృతజ్ఞత చెల్లించినాడు. సమృద్ధిగా దేవుడు ఇచ్చినాడు. కృతజ్ఞతలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ చాలా గొప్పది, చాలామందికి తెలియదు. నీకు వీలైనంత సమయం, దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు చెప్పండి? దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? 7 times ప్రార్థన అని తెలుసు మీకు. వాస్తవంగా చూస్తే 7 సార్లు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించినాడు. 7 సార్లు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించినాడు. 3 సార్లు దేవునితో ప్రార్థన చేసినాడు అంట. తెలుసా మీకు? ఇంకా కొంచెం ఆయన డీప్గా మనం మెడిటేట్ చేయగలిగితే మనకు అనిపిస్తుంది 7 times ఆయన థ్యాంక్స్ గివింగ్ చేసేవాడంట దేవుడు ఆయన జీవితంలో చేసిన దాన్ని బట్టి. ఎలా చెప్తావు నువ్వు అంటే, ఆయన రాసినటువంటి కీర్తనల గ్రంథాలు 1 నుంచి చదివితే మీరు ఏ అధ్యాయంలో చూసినా కంపల్సరీగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడు అంటాడు. ఆయన చేసినటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆయన మాట్లాడిన అన్నీ కూడా అక్కడ మన కీర్తనల గ్రంథాలు చూస్తూ ఉంటాం. కాబట్టి చివరిగా నేను మాట చెప్తున్నా ఏంటంటే, కృతజ్ఞత కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవుల జీవితాలలో. కృతజ్ఞత కలిగి ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు.
2 చేపలు 5 రొట్టెలు ఎలాగూ వేల మందికి మరి పంచబడ్డాయి, మిగిలినవి 12 గంపలు మిగిలినాయో, ఆ రీతిగా నీ దగ్గర ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించగలిగితే నీ జీవితంలో కూడా నువ్వు అలాంటి మేలు నువ్వు చూడగలుగుతావు. ప్రార్థన చేసినావేమో, అడుగుతున్నావేమో, నీ జీవితంలో పొందుకోవట్లేదు కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు ఇంతవరకు. అసలు నువ్వు బతుకున్నావంటే దేవుని కృప. ఏదో రోగమా చెప్పడం పోవాల్సింది, బతుకున్నావంటే దేవుని కృప. అనేకమైనటువంటి క్రిటికల్ పరిస్థితుల నుంచి దేవుడిని విడిపించినాడు, మరొక లైఫ్ దేవుడు ఇచ్చినాడు, సమృద్ధిగా నీకు అన్ని పోషిస్తూ ఉన్నాడు. వాటిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించండి. వాటిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఒకటి వ్యక్తిగతంగా చెల్లించాలి, రెండవది ఫ్యామిలీగా చెల్లించాలా. అప్పుడు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆ దీవెనలు అనేటువంటి మీ జీవితంలో మీరు పొందుకోవడం చూస్తారు. కాబట్టి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉందాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.